మీరు అర్బన్ తీసుకోండి. అర్బన్‌లో రోడ్లు సిటిజన్స్ చార్టర్ అంటే సిటిజన్ వర్క్ చూడాలంటే చాలా డిపార్ట్మెంట్లు కలిసి పనిచేయాలి. ఒక రోడ్డు తీసుకున్నారనుకోండి, దానికి నిర్మాణం చేయాల్సింది, రోడ్డు వేయాల్సింది, ఫుట్‌పాత్‌లు కట్టాల్సింది మున్సిపాలిటీ వాళ్ళుంటారు, లేకుంటే ఆర్&బి వాళ్ళుంటారు, లేకపోతే మున్సిపాలిటీలో ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ వేయడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది. అట్లాగే డ్రైనేజీలు ఇవన్నీ శుభ్రం చేయడానికి సెవరేజ్ డిపార్ట్మెంట్ రావాలి. ఆ తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవి కావాలంటే పోలీసులు రావాలి. అంటే జనం కరెక్ట్‌గా నడవాలి, ఫెసిలిటీస్ అన్నీ ఉండాలంటే ఇన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇంతకుముందు ఈ సిటిజన్ చార్టరు, ఈ ఫైల్ క్లియరెన్స్, ఈ ఆకస్మిక తనిఖీలు జరిగినప్పుడు హైదరాబాద్‌లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే అప్పట్లో నేను ఒక కాలనీలో ఒక ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యా. అప్పుడు బండారు సత్యనారాయణమూర్తి మున్సిపల్ మినిస్టరు. ఆయన వస్తుంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, తర్వాత పోలీసులు వచ్చారు, అందరూ వచ్చారు. అందరిని కూర్చోబెట్టి అక్కడ సమస్యలన్నీ కాలనీలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడితే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ మొత్తం అన్ని ఇష్యూస్ వచ్చినాయి. అందరు అధికారులు ఒకే చాట ఉన్నారు కాబట్టి ఇదేదో బాగుందని చెప్పి ఆయన ఒక రిపోర్ట్ చేసి గవర్నమెంట్కి ఇస్తే అప్పటి నుంచి సిటీలో ఒక కమిటీలు ఫామ్ చేశారు. ఏది అన్ని డిపార్ట్మెంట్లు కలిసి వారం వారం కొన్ని ప్రాంతాలు విజిట్ చేసి అక్కడ ఉన్న ఉమ్మడిగా అందరూ కలిసి సమస్యలను పరిష్కరించాలి.